అటు తిరుపతి రామాలయం భక్తజన సంద్రంగా మారింది. ఉదయం నుంచే భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించి ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్య రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో ఇక్కడ ఆలయానికి రావడం చాలా ఆనందంగా ఉందని భక్తులు తెలిపారు. ఎన్నో రోజులుగా ఎదురు చూసిన భవ్యరామ మందిర నిర్మాణం జరిగి అందులో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగటం యావత్ దేశ ప్రజలు ఈ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించుకోవటం మర్చిపోలేనిదని పేర్కొన్నారు. చేస్తూ దాని కొరకు అంటే అయోధ్యలో క్షేత్రంలో బాలరాముని ప్రతిష్ఠ చేయాలి అని పాపం తపించి కూడా ఎందరో కూడా ప్రాణార్పణ చేసినటువంటి వాళ్ళయ్యారు. కానీ మన అదృష్టం ఏమిటంటే మనం చూడగలుగుతున్నాము. ఈ ఉత్సవంలో పొద్దున 5 గంటల నుండి అయితే ఇప్పటి వరకు కూడా అంటే భక్త సందోహము ఆగడం లేదు. అంత భక్తి పారవశ్యంతో ఎన్నో మందిరాల నుండి కూడా శోభాయాత్రగా ఇక్కడికి తరలి వచ్చి శ్రీరామ తపన, శ్రీరామ జపము, శ్రీరామ నామము అందరి నోట్ల కూడా ఎక్కడ చూసినా కానీ శ్రీరామనామమే. అంతా రామమయం జగమంతా రామమయం అన్నట్టుగా అందరూ కూడా ఈ యొక్క రాముని యొక్క కీర్తన పారాయణాలు చేస్తున్నటువంటి వాళ్ళు, ఎందరో అర్చనలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు అవుతున్నారు. ఈ విధంగా రాముని యొక్క అనుగ్రహం మనకు కలుగుతున్నటువంటి భాగ్యం అనుకోవాలి.